ఒక మైనర్ అమ్మాయి, ఒక పవర్ఫుల్ రాజకీయ కుటుంబం అండ్ ఒక ఫోక్సో కేస్ మరియు సోషల్ మీడియాలో ఇప్పటికే వెర్డిక్ట్ ఇచ్చేసిన వేలాది మంది. ఇది నిజంగా లవ్ స్టోరీయా లేదా పొలిటికల్ కాంట్రవర్సీయా లేక మన సొసైటీలో ఇంకా విక్టిమ్నే బ్లేమ్ చేసే మెంటాలిటీయా? సో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పైన నమోదైన ఫోక్సో కేసు గురించి ఫ్యాక్ట్స్తో టైమ్ లైన్తో పూర్తిగా తెలుసుకుందాం పదండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వరా పాలిటిక్స్. ఈ కేసు ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయిందంటే ఇది ఒక సాధారణ కుటుంబానికి సంబంధించింది కాదు. బండి సంజయ్ కుమార్ తెలంగాణలో బీజేపీకి చెందిన సీనియర్ లీడర్, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కుమారుడి పేరు ఈ కేసులో రావడంతో ఈ విషయం ఒక్కసారిగా పొలిటికల్ స్పాట్లైట్లోకి వచ్చింది. రిపోర్ట్స్ ప్రకారం సాయి భగీరథ మరియు ఈ అమ్మాయి కొంతకాలం ఒకరికొకరు క్లోజ్గా ఉన్నారని తెలుస్తుంది. మొదట ఫ్రెండ్షిప్గా ప్రారంభమైన తర్వాత రిలేషన్షిప్గా మారిందని సమాచారం. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీసుల ప్రకారం ఆ అమ్మాయి మైనర్, అంటే 18 years లోపు ఉన్న వాళ్ళని మైనర్ అంటారు. సో ఇక్కడే ఈ కేసు సీరియస్ టర్న్ తీసుకుంది. అసలు ఈ కేసు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మే 8వ తేదీన హైదరాబాద్లోని బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ అమ్మాయి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సాయి భగీరథ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ సదరు అమ్మాయితో రిలేషన్షిప్ కొనసాగించారు. అండ్ తర్వాత అది ఫిజికల్ అసాల్ట్ కూడా దారితీసిందని ఆరోపించారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఫామ్ హౌస్ దగ్గరలో కూడా ఇన్సిడెంట్స్ జరిగినట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు ఫోక్సో కేసుని నమోదు చేశారు. మొదట సాధారణ సెక్షన్స్తో ప్రారంభమైన ఈ కేసు తర్వాత వీరు చెప్పిన స్టేట్మెంట్స్ ఆధారంగా మరింత సీరియస్ సెక్షన్స్ని యాడ్ చేశారు. కానీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇద్దరు రిలేషన్షిప్లో ఉండి కూడా ఎందుకు కేసు వచ్చింది? దానికి కారణం ఫోక్సోలా. ఫోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. సో ఈ లాని మైనర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చారు. అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి లీగల్లీ కన్సెంట్ ఇవ్వలేరు. అంటే రిలేషన్షిప్ మ్యూచువల్గా అయినా సరే మైనర్ కనుక ఇన్వాల్వ్ అయితే అది అఫెన్స్గానే పరిగణించబడుతుంది. కానీ ఈ కేసులో మరో సైడ్ కూడా ఉంది. అదేంటంటే సాయి భగీరథ్ సైడ్ నుంచి వచ్చిన క్లైమ్స్ ప్రకారం ఇది ఫోర్స్డ్ రిలేషన్షిప్ కాదు, మ్యూచువల్ రిలేషన్షిప్ అని చెప్తున్నారు. అలాగే ఈ అమ్మాయి కుటుంబం తమపై 5 కోట్ల ఎక్స్టార్షన్ అటెంప్ట్ చేసిందని కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి పబ్లిక్ ఒపీనియన్ 2 సైడ్లుగా స్ప్లిట్ అయింది. కానీ ఈ కేసులో ఇంకా డిస్టర్బింగ్ విషయం ఇంకోటి ఉంది. సోషల్ మీడియాలో ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళింది, మనీ కోసం, పొలిటికల్ సెటప్ అంటూ విక్టిమ్నే టార్గెట్ చేసే కమెంట్స్ ఎక్కువైపోతున్నాయి. మన సొసైటీలో ఒక కామన్ ప్యాటర్న్ ఉంది. అక్యూజ్డ్ కన్నా ముందే విక్టిమ్ని క్వశ్చన్ చేయటం. ఎందుకు విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక మైనర్ గర్ల్ పేరు మీద పబ్లిక్లోకి వస్తే ఆమె మీద ఎంత ప్రెజర్ ఉంటుంది. స్కూల్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీ. సో ఇట్లా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే సోషల్ మీడియా వాళ్ళు వెర్డిక్ట్ ఇచ్చేస్తున్నారు. అది జస్టిస్ కాదు, అది డిజిటల్ జడ్జిమెంట్ అవుతుంది. సో ప్రస్తుతం ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. పోలీస్ ఎంక్వైరీ కొనసాగుతుంది. సో కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా జరుగుతుంది. సో బట్ ఈ వీడియోలో మాత్రం ఒక్క విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాము. మనము ఎవరిని బ్లైండ్గా సపోర్ట్ చేయకూడదు. ఎవరిని ఇమీడియట్గా మనమే గిల్టీగా డిసైడ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. కానీ విక్టిమ్ బ్లేమింగ్ మాత్రం స్టాప్ అవ్వాలి. లా ముందు అందరూ ఈక్వల్. అది ఒక మినిస్టర్ కొడుకైనా సరే, కామన్ పర్సన్ అయినా సరే. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్వరా పల్స్తో. టిల్ దెన్ స్టే ఇన్ఫార్మ్డ్. ఇలాంటి ఇంపార్టెంట్ స్టోరీస్, ఫ్యాక్ట్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం స్వరా పల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే స్వరా పల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్యాక్ట్స్, స్టోరీస్, రియాలిటీ. స్టే కనెక్టెడ్ విత్ స్వరా పల్స్.